సిఎంసి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అప్పటికప్పుడు అక్కడ అంబులెన్స్ తీసుకొని సిఎంసి వేలూరుకి వెళ్ళిపోయాము. సిఎంసి వేలూరుకి వెళ్ళి అక్కడ అడ్మిట్ అయ్యాను. అక్కడ అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళు అడ్మిషన్ ఫస్ట్ తీసుకోలేదు, నార్మలే అనుకొని ఏముంది ప్రాబ్లం నార్మలే. నా పరిస్థితి వాళ్ళకి నేను చెప్పుకోలేకపోతున్నా ఎలా ఉందనేది. నైట్ టైంలో అక్కడికి చేరుకున్నాం సిఎంసికి. వాళ్ళు రేపు మార్నింగ్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, రేపు మార్నింగ్ అన్నారు. రాత్రంతా అక్కడే వెయిట్ చేశాను, పెయిన్తో ఏడుస్తూ అలాగే జరిగింది. రాత్రంతా మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకున్నాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. డాక్టర్కి పరిస్థితి చెప్పాను, ఇలా ఇదే పరిస్థితి. డాక్టర్ చూసారు, రిపోర్ట్స్ అన్ని చూసారు, పాత రిపోర్ట్స్, కోవిడ్లో చేయించుకున్న రిపోర్ట్స్, మా ఊళ్ళో చేయించుకున్న రిపోర్ట్స్ అన్ని చూసి, సరే మీరు ఒక పని చేయండి, ఫస్ట్ అడ్మిట్ కాండి, అడ్మిట్ అయిన తర్వాత మనము దాని గురించి మాట్లాడదాము, మేము కూడా కొన్ని టెస్టులు చేసేట్టున్నాయి, ఆ టెస్టులు చేసిన తర్వాత మేము చెప్పగలుగుతాం ఏంది ప్రాబ్లం అని అన్నారు. దాదాపుగా 15 డేస్ అక్కడ సిఎంసీలో అడ్మిట్ ఉన్నా. ఫస్ట్ 15 డేస్ వరకు వాళ్ళు ఓన్లీ టెస్ట్లు మాత్రమే చేస్తున్నారు, ఎటువంటి మెడికేషన్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ కానీ మొదలుపెట్టలేదు. అసలు వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఏం ప్రాబ్లం అనేది. అప్పటికి ఫస్ట్ వాళ్ళు వచ్చి నాకు బయాప్సీ చేశారు, కిడ్నీ బయాప్సీ. ఏదైనా కిడ్నీ వల్ల ప్రాబ్లం వచ్చిందా, కిడ్నీ వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది, దానివల్ల ఏదైనా ఉందా అని చెప్పి బయాప్సీ చేశారు. బయాప్సీ చేశారు. బయాప్సీ రిపోర్ట్స్ 3-4 డేస్కి వచ్చాయి. దాంట్లో నార్మల్, బయాప్సీలో ఏం లేదు. దాని తర్వాత ఏదైనా టీబీ ఉందా అని చెప్పి, టీబీకి కళ్ళల్లో టీబీ ఉందా అని చెప్పి ఆ టెస్టులు చేశారు. దాంట్లో కూడా నార్మల్ వచ్చింది, దాంట్లో కూడా ఏం లేదు. దాని తర్వాత బ్రెయిన్ నుంచి వాటర్ తీసి దాంట్లో టెస్ట్ చేద్దాము, దానిలో ఏమైనా తెలుసుకోవచ్చు అని చెప్పారు. సరే అన్నాను. కాసేపు 2 డేస్ తర్వాత ఆ టెస్ట్ చేద్దామన్నాను. సరే అన్నాను. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి, లేదు అది కాదు, ఫస్ట్ మనము బోన్ మ్యారో టెస్ట్ చేద్దాము, బోన్ మ్యారో టెస్ట్ చేసి దాంట్లో ఏమైనా ఉంటే దాంట్లో తెలుస్తుంది, బోన్ మ్యారో టెస్ట్ చేద్దామని దానికి కూడా ఒప్పుకున్నాను. సరేనండి. నెక్స్ట్ 2 డేస్ తర్వాత బోన్ మ్యారో టెస్ట్ చేశారు. ఆ టెస్ట్ వచ్చి నాకు 3 డేస్ తర్వాత వచ్చాయి. ఆ టెస్ట్లో వచ్చిన 3 డేస్ తర్వాత అప్పుడు నాకు బయటపడింది ఎస్ఎల్ఏ లూపస్ అని. అప్పటికి నాకు అక్కడికి 1 మంత్ అయిపోయింది అక్కడే ఉండి. ఈ 15 డేస్ ట్రీట్మెంట్, 15 డేస్ వాళ్ళు చేసిన టెస్ట్లకు, రిపోర్ట్లకు, వాళ్ళకు ఈ 15 డేస్ వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేయలేదు. ఆ 15 డేస్ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, బయాప్సీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, బోన్ మ్యారో రిపోర్ట్స్ వచ్చిన తర్వాత, వాళ్ళకి ఎస్ఎల్ఏ తెలిసిన తర్వాత దాని ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. సరే, డాక్టర్ వచ్చి ఎస్ఎల్ఏ లూపస్ ఉందని కన్ఫర్మ్ చేసిన తర్వాత నేను డాక్టర్ని అడిగా, ఎస్ఎల్ఏ లూపస్ అంటే ఏంటి